ఈ వీడియో వచ్చేసరికి నేను ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. మామూలుగా అయితే కర్రీ చేస్తాను, చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. నాకు ఈరోజు అంత టైం లేదు. కొంచెం సింపుల్గా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీంతో పాటు టమాటా పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. బట్ రితిక్ ఆల్రెడీ లంచ్ టైం అయిందని ఇంటికి వచ్చాడు, టైం లేదు. ముందుగా క్యాప్సికమ్ లోపల విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రై కోసం కాబట్టి కొంచెం చిన్నవే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు వేసుకోవాలి. నేను పోపులో కొంచెం ఎక్స్ట్రా జీలకర్ర యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. కరివేపాకు అలాగే ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను కొత్తగా వంట నేర్చుకునేటప్పుడు ఏదైనా రెసిపీ చూస్తే అది చేయాలి అనుకున్నప్పుడు కరివేపాకు లేదనో వెల్లుల్లిపాయ లేదనో ఆగిపోయేదాన్ని. బట్ ఇప్పుడైతే అన్ని ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది, క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి కదా అని ఫీల్ అవుతాను నేను. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ అలాగే క్యాప్సికమ్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఉప్పు అలాగే పసుపు వేసాను. ఒకసారి కూరంతా కలిపేసి దాని మీద మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల స్టీమ్ అయ్యి ముక్క కొంచెం ఫాస్ట్గా మెత్తబడుతుంది. ఈ స్టేజ్లో క్యాప్సికమ్ కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. బట్ 5 మినిట్స్ తర్వాత మూత తీసి వేయించుకుంటే వాటర్ అంతా కర్రీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే 5 మినిట్స్ మూత పెట్టి అండ్ 5 మినిట్స్ మూత తీసి వేయించుకోవాలన్నమాట. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు అలాగే కొబ్బరి రెండు సమానంగా తీసుకొని కొంచెం కారం వేసుకోవాలి. నేనైతే పిల్లలు తింటారు కదా అని కొంచెమే వేసి, దీనికి బదులు మన దగ్గర శనగపప్పు కారం ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అది లేదు, అందుకని దీనికోసం మిక్సీ వేసాను. అండ్ నాకు ఇక్కడ కర్రీ అంతా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో శనగపప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి కారంలో యాడ్ చేయలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం క్యాప్సికంలో వేసాం కానీ పొడిలో వేసుకోలేదు కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని, నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి వేసుకున్నాను. అండ్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. పొడి చల్లుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో ఆపేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.